బేబీ యాక్ని ఇట్స్ కామన్. మీ బేబీ ఫేస్ మీద రెడ్ బంప్స్ వచ్చాయా? ఇట్స్ కంప్లీట్లీ నార్మల్. డోంట్ వరీ, ఈ వీడియోలో బేబీ యాక్ని గురించి రియల్గా క్లియర్గా మాట్లాడతా. హాయ్ ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు పార్ట్ 2. నా బేబీకి కూడా యాక్ని వచ్చింది. ఈ వీడియోలో బేబీ యాక్ని గురించి షేర్ చేసుకోబోతున్నా. అసలు బేబీ యాక్ని ఏంటి, ఎందుకు వస్తుంది, ఎప్పుడు తగ్గుతుంది, ఇవన్నీ క్వశ్చన్స్ చాలామందికి వస్తాయి కదా న్యూ పేరెంట్స్కి. మాకు కూడా అలాగే వచ్చాయి. మాకు ఏది హెల్ప్ అయ్యింది, మేమేం అవాయిడ్ చేసాము, ఇవన్నీ మీతో షేర్ చేసుకోవాలనుకుంటున్నాను. లెట్స్ గెట్ ఇన్ టు ద వీడియో. క్లియర్గా చెప్పాలంటే బేబీ యాక్ని ఏంటంటే మామ్ హార్మోన్స్ బేబీ బాడీలో అడ్జస్ట్ అవ్వడం వల్ల వస్తుందన్నమాట. ఇవి ఎలా ఉంటాయంటే స్మాల్ రెడ్ బంప్స్, వైట్ బంప్స్ కూడా వస్తుంది చీక్స్ మీద, ఇంకోటి ఫోర్ హెడ్ మీద వస్తుంది. చాలా కామన్. ఎప్పుడు వస్తాయంటే మనకి ఇవి అరౌండ్ 2 to 4 weeks మధ్యలో వస్తుంది. 4 weeks తర్వాత నెమ్మదిగా అవి డిసేపేర్ అయిపోతాయి అన్నమాట. ఆటోమేటిక్గా అవి నార్మల్ అయిపోతాయి. అది వచ్చే స్టేజ్లో మాత్రం మనం చాలా బాధపడతాము. లిటరల్గా ఫేజ్ మీకు ఎవరికి రాకూడదని నేను కోరుకుంటాను. ఎందుకంటే మేము ఆ ఫేజ్ని చూసాం కాబట్టి చాలా బాధపడ్డాం కూడాను. ఇంకా ఎవరి బేబీకి వచ్చినా సరే చాలా ఫీల్ అవుతాను నేను. ఎందుకంటే నా బేబీకి నేను చూశాను కదా ఎంత బాధపడ్డాము. సో ఇంకా ఎవరి పేరెంట్స్ కూడా అలా బాధపడకూడదని నేను కోరుకుంటాను అనమాట. నేను కొన్ని బేబీస్లో ఎర్లీగా వస్తుంది, కొన్ని బేబీస్లో లేట్గా వస్తుంది. మా బేబీకి అయితే అరౌండ్ 3 weeks to 4 weeks మధ్యలో వచ్చిందనమాట. 3 weeksకి చాలా హైప్ అయిపోయింది, చాలా పీక్స్లో వచ్చిందనమాట మా బేబీకి. ఇక్కడ ఇమేజెస్ నేను అటాచ్ చేస్తాను చూడండి. మా బేబీ రియల్ అది నాకు చూడగానే చాలా బాధ వేసింది అనమాట. ఎందుకంటే చాలా చిన్నపిల్లలు కదా, ఏంటి ఇలా అయిపోతుంది, అసలు స్కిన్ పాడైపోతుందా, ర్యాషెస్ వచ్చేస్తాయా, లేకపోతే అవి స్కార్స్లా ఉండిపోతాయా, ఇవన్నీ అనుకుంటాం అనమాట. అవేం అలా ఉండవు. ఆటోమేటిక్గా 2 to 3 monthsలో అవి అలాగా ఫీడ్ అయిపోతాయి అనమాట. కానీ ఆ 2 to 3 months మనం చాలా పేషెన్స్గా ఉండాలి. వాటిని చూస్తూ బేబీకి అన్కంఫర్టబుల్గా, చాలా టైంలో అన్కంఫర్టబుల్గా కూడా బేబీ ఫీల్ అవుతారనమాట. నేను అది చాలా సెన్సిటివ్. సో యాక్ని ఉన్నప్పుడు బేబీ స్కిన్ని రబ్ చేయకూడదు, స్క్వీజ్ చేయకూడదు, ఎస్పెషల్లీ టచ్ కూడా చేయకూడదు అనమాట. మనం ఫ్రీక్వెంట్గా వాష్ చేయకూడదు అనమాట. ఇన్ కేస్ మనం ఏమైనా వాష్ చేయాలనుకున్నప్పుడు అట్లీస్ట్ డేకి 1 time వాష్ చేయాలి. అది కూడా వాటర్లో ఒక క్లాత్ని కడిపేసి వచ్చి జస్ట్ బేబీకి జస్ట్ ఇలా అద్దాలన్నమాట. అంతేని జస్ట్ ఇలా రుద్దకూడదు. ఎందుకంటే అవి చాలా పెయిన్ఫుల్గా ఉంటుంది. బేబీస్ చెప్పలేరు కదా ఆ పెయిన్ వస్తుందని, కానీ వాళ్ళకి చాలా పెయిన్ అనిపిస్తుంది అనమాట. ఎందుకంటే నేను అవి చూసాను. మా బేబీకి చాలా అనిపించేది. జస్ట్ మామూలుగా ఇలాగ అద్దుతున్నప్పుడే మా బేబీ చాలా ఏడ్చేది. ఎందుకంటే చాలా నొప్పి వచ్చేది దానిపైన. మేము ఏమీ చేయలేదు మా బేబీకి. ఇంకొకటి, మనం హోమ్ రెమెడీస్ అనేది ఏమీ ఫాలో అవ్వకూడదు. టర్మరిక్ అలాంటివి ఏమి పెట్టకూడదు అనమాట. కొంతమంది బ్రెస్ట్ మిల్క్ కూడా పెడతారు. సో మా బేబీకి మేము బ్రెస్ట్ మిల్క్ అప్లై చేద్దాం అనుకున్నా, కానీ మా బేబీకి అవి ఎందుకో అంత పడలేదన్నమాట. సో కొంతమందికి బ్రెస్ట్ మిల్క్ పెట్టినా సరే తగ్గిపోద్ది అనమాట కొన్ని బేబీస్కి. సో మా బేబీకి అది కూడా వర్కౌట్ అవ్వలేదు. బేసికల్గా ఏంటంటే బేబీ యాక్ని అనేది నార్మలే, కానీ అంటే కొన్ని సిచ్యువేషన్లో మనం నెగ్లెక్ట్ చేయకూడదు. అవి ఎలాంటివంటే బేబీ స్కిన్ పై ఎల్లో ఫస్ అని వస్తుంది అనమాట. అది కొంచెం డేంజర్ సిగ్నలే అనమాట. ఇంకోటి ఏంటంటే రెడ్ స్కిన్ కూడా అయిపోతుంది బేబీ స్కిన్కి. అలాంటి సిచ్యువేషన్లో డాక్టర్ని పక్కా కన్సల్ట్ అవ్వాలి. అసలు మనం నెగ్లెక్ట్ కూడా చేయకూడదు అనమాట. ఎందుకంటే బేబీ స్కిన్ చాలా సెన్సిటివ్, మనకి ఏమవుతుందో కూడా తెలియదు. సో మనం చాలా కేర్ఫుల్గా కూడా ఉండాలి. నా సజెషన్, అడ్వైస్ లేకుండా మనం ఏ క్రీమ్స్ అప్లై చేయకూడదు అనమాట బేబీ స్కిన్ పైన. అది చాలా ఇంపార్టెంట్. మేమైతే ఏం అప్లై చేసామంటే ఆక్వాఫర్ ఉంటుంది, డాక్టర్ రికమెండేషన్తోనే ఆక్వాఫర్ బేబీ స్కిన్ పైన అప్లై చేసామన్నమాట. ఎక్కడెక్కడ బేబీకి రెడ్ స్పాట్స్ వచ్చాయో మేము చేసిన చాలా సింపుల్ సొల్యూషన్ ఏంటంటే ల్యూక్వార్మ్ వాటర్లో కొంచెం ఒక చిన్న క్లాత్ని తడిపి బేబీ స్కిన్ పైన ఇలా ప్యాట్ చేసేవాళ్ళం అనమాట. అంతేని ఇలా జస్ట్ రబ్ అసలు చేయకూడదు, జస్ట్ ప్యాట్ చేయాలి బేబీ స్కిన్ పైన. అలా చేసినా సరే బేబీస్కి చాలా పెయిన్ఫుల్గా అనిపిస్తుంది అనమాట.
బాగా ఎంత మంటలా అనిపిస్తుంది. అది మనకు చెప్పలేరు వాళ్ళు. కానీ అలా మనం ఏం చేయకూడదు. అది ఆటోమేటిక్గా తగ్గిపోతుంది. ఆ టైంలో మనం చాలా బాధపడతాం. లిటరల్గా మేమైతే చాలా బాధపడ్డాం. దాన్ని నేను వర్ణించలేను కూడాను. మా బేబీ ఇమేజెస్ నేను ఇక్కడ అటాచ్ చేస్తాను చూడండి. ఇన్ కేస్ మీ బేబీస్ ఎవరైనా ఈ ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్స్. బేబీ యాక్ని అనేది టెంపరీ, బట్ ఆ ఫేజ్ మాత్రం చాలా మెమరబుల్గా గుర్తుండిపోతుంది అన్నమాట పేరెంట్స్కి. ఎందుకంటే ఆ ఫేజ్లో చాలా ఎమోషనల్గా ఫీల్ అవుతాం అన్నమాట. మా బేబీకి అయితే 2 to 3 months పట్టింది క్లియర్ అవ్వడానికి. క్లియర్ అయిన తర్వాత బేబీకి స్కిన్ పైన స్కార్స్ ఏమి ఉండవు, కంప్లీట్లీ నార్మల్గానే ఉంటుంది అనమాట. 3 to 4 months తర్వాత బేబీ స్కిన్ చూస్తే మనకి చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఇప్పుడు నేను చాలా హ్యాపీగా ఫీల్ అవుతున్నా. ఎందుకంటే 1 monthలో మా బేబీ ఎలా ఉండేది ఇప్పుడు చూస్తే అసలు ఇమేజిన్ కూడా చేసుకోలేకపోతున్నా. ఆ పేజీని తలుచుకుంటే మాత్రం నేను చాలా బాధపడుతున్నాను అనమాట. ఎందుకంటే ఇనిషియల్ 3 to 4 weeksలో లిటరల్గా చాలా బాధపడ్డాను. ఏడుపు ఒక్కటే తక్కువ నాకు. ఎందుకంటే ఎలా తగ్గుతాయి, అసలు తగ్గుతాయా లేదా అని క్వశ్చన్ కూడా వచ్చేదనమాట నాకు. అలా మనం పేషెన్స్తోనే వెయిట్ చేయాలి. వెయిట్ చేస్తే ఆటోమేటిక్గా అది మనకి రిడ్ ఆఫ్ అయిపోతుంది అనమాట. నెక్స్ట్ ఏంటంటే మోస్ట్ ఎగ్జాస్టింగ్ ఫేజ్ క్లస్టర్ ఫీడింగ్. బేబీ షార్ట్ గ్యాప్లోనే ఎక్కువ టైమ్స్ ఫీడ్ తీసుకుంటుంది అనమాట. ఎలా అంటే ఒకసారి ఫీడ్ తీసుకుంటుంది, మళ్ళీ క్రై చేస్తుంది, ఫీడ్ తీసుకుంటుంది, మళ్ళీ క్రై చేస్తుంది. ఇలా చాలాసార్లు జరుగుతుంది అనమాట. ఆ టైంలో మామ్ అనేది చాలా ఎగ్జాస్ట్ అయిపోతుంది. నేను కూడా చాలా ఎగ్జాస్ట్ అయిపోయాను అనమాట. మనకు అనిపిస్తుంది అసలు బేబీకి మిల్క్ సరిపోవట్లేదా, సరిపోతున్నాయా అనే క్వశ్చన్స్ చాలా రైజ్ అవుతాయి అనమాట మనకి. కానీ బేబీకి మిల్క్ సరిపోతాయి. అదేంటంటే బేబీకి కంఫర్ట్ కోసం ఎక్కువసార్లు అలా తాగుతుంటుంది అనమాట. ఇంకోటి ఏంటంటే మిల్క్ సప్లై మనకు పెరగడానికి కూడా అదొక వన్ ఆఫ్ ద రీజన్ అనమాట క్లస్టర్ ఫీడింగ్. ఇంకోటి ఏంటంటే క్లస్టర్ ఫీడింగ్లో ఎప్పుడు టైంని ఫాలో అవ్వకూడదు. టైం చూసుకొని మనం ఎప్పుడు బేబీకి ఫీడ్ ఇవ్వకూడదు అనమాట. క్లస్టర్ ఫీడింగ్లో బేబీ ఎప్పుడు క్యూస్ ఇస్తే అప్పుడు మనం బేబీకి ఫీడ్ ఇచ్చేసేయాలి. బాగా టఫ్గా అనిపించింది అనమాట. సో చాలా హెవీగా ఫీల్ అయ్యేదాన్ని నేను. సో అలాంటి టైంలో మనం బాగా ఎగ్జాస్ట్ అయిపోతాం కదా. ఎందుకంటే బాగా ఎక్కువసార్లు ఫీడ్ ఇచ్చే టైంకి మనం బాగా ఎనర్జీ లో అయిపోతాం. సో అలాంటి టైంలో మనం వాటర్ బాగా ఎక్కువ తీసుకోవాలి, మంచిగా రెస్ట్ తీసుకోవాలన్నమాట. కుదిరితే హెల్ప్ అడగాలి. హెల్ప్ అడిగితే అట్లీస్ట్ మనకు కొంచెం రెస్ట్ దొరుకుతుంది కాబట్టి మనం కొంచెం పీస్ఫుల్గా ఉండొచ్చు అనమాట. ఎవ్రీ 30 minutes, ఎవ్రీ 40 minutesకి మనం ఫీడ్ ఇస్తూ ఉండాలి. మన ఎనర్జీ లో అయిపోతుంటుంది అనమాట. అలాంటి టైంలో మనకి బాడీ సహకరించదు. సో మనం హెల్ప్ పక్కా తీసుకోవాలన్నమాట. కుదిరినంత వరకు మనం హెల్ప్ తీసుకోవాలి. కుదిరితే రెస్ట్ కూడా తీసుకోవాలి, మంచి ఫుడ్ తీసుకోవాలి. ఏంటంటే వాటర్ ఎక్కువ తాగాలి మనం. నెక్స్ట్ ఏంటంటే బేబీ స్లీప్. ఇనిషియల్ డేస్లో బేబీకి అసలు రొటీనే ఉండదు. ఎందుకంటే బేబీకి నైట్ డే అనే తేడా కూడా ఏం తెలియదు కాబట్టి. సో ఆ టైంలో మనమే అన్నీ చూసుకోవాలన్నమాట. నైట్ టైం కొంచెం ఎక్కువ అలర్ట్గా ఉండాలి మనం. ఎలా అంటే బేబీకి ఫీడ్ ఇవ్వాలి, అదే టైంలో బేబీ స్లీప్ ఇనిషియల్ 1 month మ్యాక్సిమం బేబీ స్లీప్ 18 to ఆల్మోస్ట్ 18 to 20 hours ఉండాలంటారు. సో అది మనం చూసుకోవాలన్నమాట. స్టార్టింగ్ డేస్లో బేబీ అనేది ఇండిపెండెంట్గా తను పడుకోలేదు కాబట్టి తనకి స్కిన్ టు స్కిన్ కాంటాక్ట్ అనేది పక్కనే పడుకోబెట్టుకోవాలన్నమాట. కొంచెం సేఫ్గా ఫీల్ అయ్యి కొంచెం సెక్యూర్గా ఫీల్ అవుతుంది అనమాట బేబీ. ఇంకోటి ఏంటంటే కొందరు బేబీస్ నైట్ టైం పడుకోరు. లక్కీలీ మా బేబీ నైట్ టైం పడుకుంది కాబట్టి మేము కొంచెం రిలాక్స్ అవ్వడానికి టైం ఉండేదన్నమాట. అట్లీస్ట్ మేము పడుకునే వాళ్ళం. నేను అనుకునేదాన్ని కానీ మనం లేగవాలి కదా. ఎవ్రీ 2 hours ఫీడ్ ఇవ్వాలి బేబీకి. సో ఎవ్రీ 2 hours లేచి ఫీడ్ ఇచ్చేదాన్ని అనమాట. ఆ టైంలో పక్కా మనం హెల్ప్ తీసుకోవాలి. ఇదైతే నేను పక్కా చెప్తాను. ఎందుకంటే హెల్ప్ అనేది మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ పోస్ట్ పార్టమ్ జర్నీ. ఎందుకంటే అది మనం అడగకపోతే మాత్రం మనం చాలా స్ట్రెస్ అయిపోతాం అనమాట. ఎమోషనల్గా బాగా వీక్ అయిపోతాం. సో మనం హెల్ప్ అనేది పక్కా తీసుకోవాలి. ఎదర్ హస్బెండ్ ఆర్ ఇన్లాస్ ఆర్ పేరెంట్స్ ఎవరుంటే వాళ్ళ హెల్ప్ తీసుకొని మనం చేసుకోవాలన్నమాట. చేసుకుంటేనే మనం కొంచెం స్ట్రాంగ్గా అవుతాం. మామ్ స్ట్రాంగ్ ఉంటేనే బేబీ స్ట్రాంగ్ ఉంటుంది కదా. నేను ఎప్పుడూ ఒకటి బిలీవ్ చేస్తాను, మదర్ ఎంత స్ట్రాంగ్ ఉంటే ఫ్యామిలీ కూడా అంత స్ట్రాంగ్ ఉంటుందని నా నమ్మకం.
సో మా బేబీ నైట్ స్లీప్ అనేది మాకు అంత ప్రాబ్లం ఏం రాలేదు. ఎందుకంటే నైట్ మా బేబీ పడుకునేది, ఎక్కువసేపు లేచేది కూడా కాదనమాట. మేమే బేబీకి లేపి మిల్క్ ఇచ్చేసి మళ్ళీ పడుకోబెట్టేసేవాళ్ళం. ఈ గ్యాప్లో ఏంటంటే మళ్ళీ బర్పింగ్ కూడా తీయాలి, అది కూడా మెయిన్ టాస్క్. ఫీడింగ్, బర్పింగ్, స్లీప్ ఇదే రొటీన్ అయిపోయేదనమాట. ఇనిషియల్ 1 to 2 months ఆ ఫేజ్ అసలు చాలా ఎగ్జాస్టింగ్గా ఉండేదన్నమాట. అది మాకే కాదు, చాలామంది న్యూ పేరెంట్స్కి అది చాలా ఎగ్జాస్టింగ్ ఫేజ్ అది. బట్ ఇట్స్ ఆల్సో బ్యూటిఫుల్. ఎందుకంటే బేబీని చూస్తాం కాబట్టి చిన్న చిన్న స్మైల్స్ ఇవన్నీ మనం చూసేటప్పటికి మనం ఈ పడిన బాధ అంతా మర్చిపోతాం మనం. మీరు ఎవరైనా ఏదైనా ప్రాబ్లమ్ని ఫేస్ చేస్తే ప్లీజ్ లెట్ మీ నో ఇన్ ద కమెంట్ సెక్షన్. ఈ వీడియో కానీ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ ద వీడియో, సబ్స్క్రైబ్ టు మై ఛానల్. Until then, stay fit, stay happy. Bye.